హలో అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదంటూ ఇష్టం ఉండే వారు ఎవరు ఉంటారు కదా, సేమ్ మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఫేవరెట్ డిష్ ఇది. ఓకే, చూద్దాం ఎలా తయారు చేసుకుందాం. పాలకూర పప్పు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పాలకూరని సన్నగా తరుక్కొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఆనియన్, ఇవేమో పోపులో వేసుకోవడానికి ఎల్లిపాయలు కొంచెం క్రష్ చేసుకోవాలి, అంటే వీటి పొట్టు తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే కొరియాండర్, కరివేపాకు, లెమన్. జనరల్గా మనము చింతపులుపు వేసుకుంటాం కదా, దానికి బదులు నేను పుల్లగా ఉండడం కోసం లెమన్. అండ్ కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు అండ్ కందిపప్పు, ఎండుమిర్చి. టూ ఫుల్ గ్లాసెస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో సేమ్ మనం పెసరపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు శనగపప్పు, ఇది ఒక పావు కప్పు. ఓకే, దీంతో ఫస్ట్ మనం 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నాం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, పావు గ్లాస్ శనగపప్పు. ఇవి 3 కలుపుకొని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ పెసరపప్పు చాలా చల్లదనం కదా, పిల్లలకి చాలా ఈజీగా డైజెషన్కి ఉంటుంది కాబట్టి నేను పెసరపప్పు కూడా యాడ్ చేస్తాను. శనగపప్పు కూడా టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తాను నేను. ఇవన్నీ పప్పులు కలిపి మనం తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయి. పాలకూరలో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ పప్పులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకి దొరుకుతాయి. వీక్లీ కంపల్సరీ అట్లీస్ట్ 1 డే అన్న పాలకూర పప్పు ఉండేలాగా చూసుకోండి లంచ్లో. చాలా మంచిది హెల్త్కి. ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఒక 3 టైమ్స్ వాష్ చేసిన. అందులో ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే లైట్గా పసుపు, జీలకర్ర, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మన టేస్ట్కి సరిపోయేలాగా. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను సాహిత్య శ్రేయాద్యని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువే వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనము ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇందులో నేను ఒక 5 కట్టలు తీసుకున్నాం. అవి చాలా సన్నగా ఉన్నాయి ఆ పాలకూర కట్టలు, సో నేను 5 తీసుకున్నాం. ఓకే, అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి, విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ విజిల్ రావడానికి రెడీ అయిపోతుంది కుక్కర్. మళ్ళీ మనం ప్రెషర్ అంతా పోయేంత వరకు అట్లనే పెట్టేసేయాలి. మనం ఆ ప్రెషర్ని తీసేయకూడదు. విజిల్ వచ్చాక ఒక 1 విజిల్ సరిపోతుంది హై ఫ్లేమ్లో మనకి. ఒకవేళ పొట్టుపప్పు అయితే మనం ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. మరి అంతకన్నా ఎక్కువ పెడితే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. మరీ అంత మెత్తగా అయిపోతే బాగోదు పప్పు. ఇప్పుడు విజిల్ తీసి ఒకసారి చూద్దాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మూత తీస్తున్నాను. మొత్తం పప్పు ఒకసారి కలుపుకొని
పప్పు ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, కొంచెం పల్చగా చేయాలి కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు. మనకి ఇంత తిక్కగా వద్దు కాబట్టి పప్పు నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం చింతపండు పులుపు అట్లా రసం ఏమి వేసుకోవట్లేదు కదా, సో అందుకని నేను కొంచెం ఇప్పుడే యాడ్ చేసేస్తున్నా వాటర్. నేను ఓన్లీ లెమన్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, లెమన్ జ్యూస్ అంతే. ఇప్పుడు ఈ పప్పులో మనం మన టేస్ట్కి సరిపోయే సాల్ట్, ఓకే, అట్లాగే ధనియా పౌడర్. సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ వేసిన తర్వాత మనం ఇంకొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకుందాము, జస్ట్ 2 minutes. తర్వాత ఇప్పుడు ఇందులోనే లెమన్ మనం జ్యూస్ తీసుకోవాలి, లెమన్ జ్యూస్. నేను ఒక 1.5 లెమన్ తీసుకుంటున్నాను. పులుపు కొంచెం ఎక్కువనే ఉండాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సరిపోతుంది చాలా. ఇంకా పప్పులోకి పోపు కోసం నేను 2 ఆయిల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేటప్పుడు జీలకర్ర, ఆవాలు, అవి చిటపటమన్నాక నేను వెల్లుల్లి వేసాను, ఇందాక క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు. తర్వాత ఎండుమిర్చి, మళ్ళీ మూత పెట్టేసి కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. పసుపు ఆల్రెడీ పప్పులో కూడా కొంచెం వేసాం కదా స్టార్టింగ్లో, ఇప్పుడు పోపులో కూడా కొంచెం వేసుకోవాలి. దీన్ని పప్పులో వేసేయడం చాలా సింపుల్ కదా, చాలా హెల్దీ కూడా, సింపుల్ అండ్ హెల్దీ. అంతే, పాలకూర పప్పు రెడీ. పిల్లలకి చాలా నచ్చుతుంది, ఇట్లా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.